ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గానీ, ఇండియన్ పాలిటిక్స్ గానీ, అలాంటి సిస్టంలో ఎలక్షన్స్ లో మనకు వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ ఎంత కాంప్లెక్స్ గా ఉంటాయో మీకు చెప్పడానికి కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయి ఉంది, కరెక్ట్? బీజేపీ, టీడీపీ, జేఎస్పీ. లెటస్ అస్యూమ్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీ నేషనల్ వెళ్ళి ఏపీలో బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూనే ఢిల్లీలో ఒకవేళ బీజేపీ జనసేన పార్టీ ఆపోజిట్ ప్లేయర్స్ లో ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలక్షన్స్ జరిగితే ఇది జరగదు, ఆర్ యు నెవర్ నో. పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. బట్ ఇంత వైల్డ్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చానంటే మన ఊహకు కూడా అందని ఎగ్జాంపుల్, అది అసలు ఎందుకు జరుగుతుంది అనుకునే ఎగ్జాంపుల్. వై డిడ్ ఐ గివ్? ఎందుకంటే మీకు మ్యాటర్ అర్థం కావాలి, ఢిల్లీలో ఏం జరుగుతుందో మీరు చూడాలి. ఇండియా అలయన్స్ గురించి మనకు తెలుసు కదా, ఎన్డీఏ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ముఖ్యంగా బీజేపీ పార్టీ. దానికి అపోజింగ్ ఫోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా కరెక్ట్ అయిన విషయం అది అని చెప్పి చాలా పార్టీస్ ఏకమై, అందులో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ నుంచి. Why not join BJP as an alliance partner? Because I don't think आज की जो BJP है वो अच्छी है. मतलब जिस तरह से कम्युनल है, టాక్సిక్ హే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఈ శివసేన కూడా యూబీటీ, అదే ఉద్ధవ్ ఠాక్రేది. ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏమో శరద్ పవార్ది, ఎందుకంటే అజిత్ పవార్ది ఇంకోటి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది. ఇటు బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్, కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వరకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొన్ని మీ ముందు పెట్టా. ఇప్పుడు ఇన్ని పార్టీస్ ఎందుకు చెప్పానంటే ఈ పార్టీస్ లో కీ ప్లేయర్స్ ఉంటారు కదా. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ గారు మనందరికీ తెలుసు. ఇక్కడ గేమ్ ఎట్లా నడుస్తుందంటే మొన్నే హర్యానా ఎలక్షన్స్ మనం చూసాం. అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చి హర్యానాకి తెగ క్యాంపెయినింగ్ చేశారు, ఒక్క సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా కాంగ్రెస్ గెలవాలని. అంత జిగిరి దోస్తులు అనుకున్నావా? ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఢిల్లీ ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందో మీరు చూస్తే, ఎవరెవరు ఎలాంటి అక్యూజేషన్స్, ఎలిగేషన్స్ వేస్తున్నారో మీరు వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. చిన్న శాంపుల్ ఇస్తే జాగ్రత్తగా వినండి. సందీప్ దీక్షిత్ అని ఢిల్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ శైలా దీక్షిత్ కొడుకు ఆయన. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి ఆపోజిట్ గా నిలబడుతున్నాడు న్యూఢిల్లీలో. ఆయన వచ్చి ఏమంటారు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ ని తొక్కేద్దామని ప్రయత్నిస్తున్నారని ఈయనంటే, the kind of allegations they made personally against me, against the Congress party, against many leaders of the India Alliance, against my late mother, I mean they've been vicious. They've been probably as dirty as it can be. ఆప్ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆతిషి మర్లే అని ప్రస్తుత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆవిడ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైపోయారు. వాళ్ళిద్దరు ఏవైతే ఎలిగేషన్స్ మా మీద వేస్తున్నారో రెండు చాలా సిమిలర్ గా ఉన్నాయి. వేరే మెంబర్స్ ఏమంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో, గట్టిగా మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ గెలవడానికి బీజేపీ ఫండింగ్ ఇస్తుంది అంటున్నారు. కాంగ్రెస్ కే జో ప్రత్యాశీ హై ఉన్కా చునావ్ కా ఖర్చా భారతీయ జనతా పార్టీ సే ఆ రహా హై. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఢిల్లీ ఎలక్షన్స్ అనేటివి అందరూ ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. బీజేపీ ఇంకా చాలా గట్టిగా తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటదని ఈసారి మనం గట్టిగా ప్రయత్నిద్దాం అని బీజేపీ అనుకుంటుంటే, ఏది ఏవైనా పర్వాలేదు బీజేపీ మాత్రం కుర్చీ ఎక్కకూడదని ఆప్ అనుకుంటుంది. మా పార్టీలో ఉండే సీట్లన్నీ వీళ్ళు తినేస్తున్నారు, అది ఇటు ఢిల్లీలో అయినా అటు పంజాబ్ లో అయినా, ఇక సహించేదే లేదని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. సో ఎవరి గేమ్ ఏంటి, ఢిల్లీ పజిల్ ఏంటి, ఢిల్లీ ఎలక్షన్స్ ని ఎవరు గెలుస్తారు, లేదా గెలవడానికి ఎటువంటి స్కీమ్ లేస్తున్నారు, ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఫర్దర్ గా ఎటువంటి డిలే లేకుండా డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోదాం. నా నుంచి డైలీ ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది. నేషనల్ వైడ్ న్యూస్, ఇంటర్నేషనల్ వైడ్ న్యూస్, లోకల్ న్యూస్ సంక్లుప్తంగా 15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, చేసేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ గో. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలంటే ఢిల్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో అది వీకెన్ అవుతుంది, అది మీరు తెలుసుకోవాలి. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వేరే స్టేట్స్ లో వెళ్ళి కలిసి కట్టుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారో, ఢిల్లీకి వచ్చేసరికి మేమే కుర్చీ ఎక్కాలి అని ప్రతి పార్టీ, అని ఏ పార్టీకి ఆ పార్టీ సెల్ఫిష్ గా ఉండడంతో వీళ్ళిద్దరి మధ్యలో గట్టి యుద్ధం జరగబోతుంది. ఎక్కడెక్కడైతే స్టార్ ప్లేయర్స్ ఉంటారో, న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఉంటే దానికి ఆపోజిట్ గా షీలా దీక్షిత్ గారు కొడుకుని దింపుతున్నారు. ఆయన పేరు సందీప్ దీక్షిత్. అలాగే మనీష్ సిసోడియాకి ఆపోజిట్ గా ఫాద్ సూరి అని, ఆయన కూడా చాలా స్టార్ క్యాంపెయినర్. ఆయన దింపుతున్నారు కాంగ్రెస్ నుంచి. ఇదంతా ఇలా ఉండగా ఈ సందీప్ దీక్షిత్ గారు ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో చాలా పవర్ఫుల్ పోస్ట్, అది సెంటర్ బ్యాలెన్స్ చేస్తుంటది. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు రీసెంట్ గా 2 స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఒకటి సంజీవ్ని స్కీమ్, అంటే 60 సంవత్సరాలు పైబడ్డ ప్రతి వ్యక్తికి ఫ్రీ హెల్త్ కేర్ ఉండబోతుంది. ఇకపోతే రెండోది, నాన్ ట్యాక్స్ పేయింగ్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా నా పార్టీ తరపున ఆప్ నుంచి 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. నేను ఎప్పుడైతే గెలుస్తానో అక్కడ నుంచి 1000 రూపాయలు 2100 రూపాయలు చేస్తాను నేను, 2100. అది కొంచెం లక్కీ నంబర్ లాంటిది అని అనౌన్స్ చేశారు. ఇందులో చాలా స్కామ్ నడుస్తుంది అని చెప్పగానే హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి, జాయింట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఢిల్లీ క్యాపిటల్ న్యూస్ పేపర్ లో 2 యాడ్స్ పడతాయి గవర్నమెంట్ తరపు నుంచి. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, జనాల్ని ఫార్మ్స్ నింపమంటున్నారు. 2 రకాల ఫార్మ్స్ రిలీజ్ చేశారు. ఒకటి అబ్బాయిలకి, అమ్మాయిలకి సంజీవ్ని స్కీమ్ కోసం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ గురించి తెలుసుకుందామని. ఇకపోతే రెండోది ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే. ఈ ఫార్మ్స్ ని నింపొద్దు అని 2 యాడ్స్ రిలీజ్ అయినాయి. Public notices have been issued by WCD Department and Health Department of Delhi government
Over what? Well, over 2 big poll promises that the Aam Aadmi Party has made. మీకు అర్థమవుతుందా? 2 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ప్రస్తుత రూలింగ్ పార్టీ గవర్నమెంట్ ఫ్యూచర్ లో అమలు చేస్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ నమ్మొద్దు అని జనాలకి డైరెక్ట్ గా చెప్తుంది. అలా ఎలా కుదిరిద్ది అని డౌట్ మీకు వస్తే చెప్తున్నాను కదా, ఢిల్లీలో ఎల్జీ అనేది చాలా స్ట్రాంగ్ పోస్ట్. మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానీ లేదా హెల్త్ కానీ పోలీసింగ్ కానీ ఆయన కిందకే వస్తాయి, డైరెక్ట్గా ఆయనకి రిపోర్ట్ అవుతారు. అరవింద్ కేజ్రీవాల్ గారు దీని మీద గత 5 సంవత్సరాలుగా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు, సెంటర్ మా చేతులు కట్టేస్తుందని. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అజయ్ మాఖన్ అని ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఆయన ఐడియాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, ఆయనకు ఐడియాలజీ అంటూ ఏదీ లేదు, ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే పనిచేస్తాడు, యాంటీ నేషనల్ అయినా అంటూనే రామ్ మందిర్ విషయంలో, సిఏఏ విషయంలో బీజేపీ ఎట్లయితే ఆలోచిస్తుందో ఈ కేజ్రీవాల్ కూడా అట్లనే ఆలోచిస్తాడు, బీజేపీ ప్లాన్ బి అని డైరెక్ట్ గా అనేసాడు. आते ही मैंने बोला कि केजरीवाल को अगर एक शब्द में उसको डिस्क्राइब किया जा सकता है तो फर्जीवाल है। वो एंटी नेशनल है और उसकी कोई विचारधारा नहीं है सिवाय अपने पर्सनल एम्बिशन के. బీజేపీని కాసేపు మనం పక్కన పెడదాం. ఈ కాంగ్రెస్ ఆపు కలిసి ఉండే పార్టీలే కదా, ఒకే అలయన్స్ లో ఉండే పార్టీలు అవి పబ్లిక్ గా ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చి ఇలాంటి భాష వాడి ఇలాంటి ఎలిగేషన్స్ చేసుకొని డైరెక్ట్ యాంటీ నేషనల్ అనేసాడు ఆయన. అంటే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ అజయ్ మక్కన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ఇండీ బ్లాక్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, అదే ఇండీ అలయన్స్కి వెళ్ళి కాంగ్రెస్ ని బహిష్కరించండి అని ఒక అల్టిమేటం జారీ చేసింది. भारतीय जनता पार्टी से सांठ गांठ नहीं है तो फिर वो अगले 24 घंटे में अजय माकन के खिलाफ एक्शन ले. సో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నువ్వా అంటే నువ్వా అన్నట్టు చాలా గట్టిగా హెడ్ ఆన్ హెడ్ ఉన్నారు. మీరు ఇండియన్ పాలిటిక్స్లో ఇది సహజం, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ అని మీరు అనుకుంటే మిమ్మల్ని ఇంకొక లేయర్ డీప్లోకి నేను పట్టుకెళ్తా. బీజేపీకి ఆప్కి మధ్యలో ఉండే గొడవ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. విపి సింగ్ గారి తర్వాత ఒక ఫేస్ మల్టిపుల్ స్టేట్స్లో పాపులర్ అవడం, అది పంజాబ్ అయినా, గోవా అయినా, హర్యానా అయినా, ఢిల్లీ అయినా, అది కూడా కాంగ్రెస్ వ్యక్తి బీజేపీ వ్యక్తి కాకుండా చాలా అరుదుగా జరుగుతుంది. విపి సింగ్ గారి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారికి అది జరిగింది. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారి పొలిటికల్ కెరియర్ కూడా అంత సాఫీగా లేదు. రీసెంట్గా జరిగిన లిక్కర్ స్కామ్లో ఆయన జైలుకి కూడా వెళ్ళి వచ్చారు, ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు ఆయన కేసు సబ్జుడిస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఆ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాలంటే చాలా న్యూయాన్స్డ్ వీడియో, దానికి ఇంకో సెపరేట్ వీడియో కావాలి. మీకు ఇంకా సింపుల్ గా మన తెలుగు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, కేటీఆర్ గారి సిస్టర్ ఎవరైతే ఉన్నారో కవిత గారు, మీలో చాలా మందికి కవిత గారు తెలిసే ఉంటారు కదా, కేటీఆర్ గారి సిస్టర్, ఎమ్మెల్యే ఆవిడ రీసెంట్ గా జైలుకి వెళ్ళి వచ్చింది కూడా ఈ లిక్కర్ స్కామ్ లోనే. అరవింద్ కేజ్రీవాల్ గారు ఎందులో అయితే ఇరుక్కున్నారో దాంట్లోనే ఈవిడ కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2011లో అన్నా హజారే గారిని పట్టుకొని ఆయన ఏ కరప్షన్ అయితే నిర్మూలిద్దామని వచ్చారో అలాంటి కరప్షన్ చార్జెస్ ఆయన మీద పడి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు ఆయన. బట్ ఆయన చాలా కట్ థ్రోట్ పొలిటీషియన్. జనాల మన్ననలు పొందాలంటే ఎక్స్టీరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చాలా ఎర్లీగా గ్రహించిన వ్యక్తి. నలిగిపోయిన షర్ట్ నుంచి, చెప్పుల నుంచి ఆయన పార్టీ పేరుని సింబలైజ్ చేసేలాగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక రెగ్యులర్ వ్యక్తి అని చాలా స్ట్రాంగ్ గా నిలబడి వచ్చారు. ఆయనకు ఒక కోర్ ఓటర్ బేస్ కూడా ఉంది. అందుకే గత 10 సంవత్సరాలుగా ఢిల్లీ కుర్చీ మీద ఎక్కి కూర్చున్నారు ఆయన. సో ఎలాగైనా ఆయన ఎక్స్పోజ్ చేయాలని చెప్పి బీజేపీ ఒక 3 పాయింట్ ఎజెండాతో వచ్చింది. పాయింట్ నంబర్ 1, ఎక్స్టీరియర్. ఈయన ఏదైతే జనాలకి చెప్పి మభ్య పెడుతున్నారో ఆ మిత్ని బస్ చేయాలి అని చెప్పి రీసెంట్ గా ఆయన బంగ్లాకి ఆయన ఏవైతే రినోవేషన్స్ చేశారో ఆ పర్టికులర్ ఇమేజెస్ ని షీష్ మహల్ అని చెప్పి జనాల్లో కుదులుతున్నారు. చూడండి, బయటికి ఇలా కనబడతారు ఈయన, ఇలాంటి దగ్గర బ్రతుకుతున్నారు, దిస్ ఇస్ ద రినోవేషన్ కాస్ట్. ఆయన క్యాంపెయినింగ్ ఎక్కడికి వెళ్ళినా, చివరికి గోవాకి వెళ్ళినా కూడా అక్కడ ఉండే బెస్ట్ 5 స్టార్ హోటల్స్ లోనే ఆయన ఉంటారు, అందులో కూడా లగ్జరీ సూట్ రూమ్స్ అని ఒక అటాక్ లాంచ్ చేశారు. ఇకపోతే అటాక్ నంబర్ 2, ఆయన చాలా స్ట్రాంగ్ గా పుష్ చేసేది యాంటీ కరప్షన్ అని. దాంతోపాటు వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ క్రెడిట్ ఇస్ డ్యూ. ఆయన ఢిల్లీలో ఏదైతే రిఫార్మ్స్ పట్టుకొచ్చారో అది హెల్త్ కేర్ సెక్టర్ లో గానీ, స్కూల్స్ లో గానీ, అవి నేషన్ మొత్తం నేర్చుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లోకి ఇప్పుడు మనం ఢిల్లీలో వెళ్తే ఎటువంటి ప్రైవేట్ స్కూల్స్ కి తీసిపోయి ఉండవు. ఆయన ఒకటే విషయం చాలా బలంగా నమ్ముతాడు, మనం దేశానికి ఏదైనా సేవ చేస్తున్నాం అంటే నెక్స్ట్ జనరేషన్ కి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే. గరీబ్ కే బచ్చే బడే హోకర్ గరీబ్ నహీ బన్ సక్తే ఆయన చాలా బలంగా చెప్తుంటాడు ఆయన. అండ్ ఆల్సో ఆయన సీఎం కాకముందు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అది వెళ్ళేటప్పుడు ఎలా అయితే డాక్టర్స్, నర్సులు బయట మెడిసిన్స్ తెచ్చుకోమని, లోపల అవైలబుల్ లేవని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, లేదా బయట ఫలానా ఎక్స్రే తెచ్చుకోవాలి, లేదా ఫలానా ఎంఆర్ఐ స్కాన్ తెచ్చుకోవాలి ఎందుకంటే లోపల మెషిన్ ఖరాబ్ అయింది అని చెప్తారు, లోపల డాక్టర్స్ బయట వాళ్ళతో సెట్టింగ్లు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపురేఖల్ని మార్చేశాడు ఆయన. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మీద కరప్షన్ చార్జెస్ ఉన్నాయి. ఇండియా అలయన్స్ లో ఆయన చేస్తున్న పాలిటిక్స్ మనం చూస్తున్నాం. ఆయన కెరియర్ పరంగా చాలా అంబిషియస్ పర్సన్. ఆయన బయటకు అలా కనబడతాడు అంతే, కట్ థ్రోట్ పొలిటీషియన్. నేను లైఫ్ లో కరప్షన్ చెయ్యను అని ఆయన అంటూనే ఇలాంటి లిక్కర్ స్కామ్ చేశాడని చెప్పి సరైన ప్రూఫ్స్ పెట్టి ఆయన జైలుకి వెళ్ళేలా చేశారు. ఇది 2వ అటాక్. ఇకపోతే 3వది ఈ సంజీవిని స్కీమ్ అండ్ ఆడవాళ్ళకి 2100 ఇస్తాననే స్కీమ్. ఈ రెండిట్లో కూడా లొసుగుల్ని జనాలకు చూపించి ఢిల్లీ క్యాబినెట్ ఏదైతే ఉందో ఎల్జీ కంప్లైంట్ ద్వారా, ఆ కంప్లైంట్ ఒక కాంగ్రెస్ వ్యక్తి ఇచ్చుండొచ్చు, బట్ అది ఆయన ఇచ్చింది బీజేపీతో కుమ్మక్కే కాదు, ఇండియా అలయన్స్ లో వాళ్ళలో వాళ్ళే గొడవలు పడుతూ. ఇది ఇండియాలోనే జరగాలని రూల్ ఏం లేదు, అటు ఎన్డీఏలో కూడా జరగవచ్చు. నేను ఫస్ట్ లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కళ్యాణ్ గారిది అండ్ మోడీ గారిది. బట్ అలా ఎందుకు జరిపించుకోరంటే
ఒక అలయన్స్ అయినప్పుడు నేషనల్ లెవెల్లో దాన్ని భద్రంగా కాపాడుకోవడం మన ధర్మం. అండ్ ఇండియా అలయన్స్ కి ఇది కొత్త ఏం కాదు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి చూద్దాం. ఇదే అలయన్స్ లో 3 పార్టీలు, కాంగ్రెస్ లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ లెఫ్ట్ ఒక సైడ్ ఉంటే టీఎంసీ ఒక సైడ్ ఉంది. కేరళకి వెళ్ళి చూద్దాం. ఇదే అలయన్స్ లో ఉండే పార్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్, వీళ్ళిద్దరికి మధ్యలో యుద్ధం జరుగుతుంటది అక్కడ. ఇవే పార్టీలు మళ్ళీ తమిళనాడు వచ్చేసరికి డిఎంకేలో కలిసిపోయి ఒకటైపోయినాయి. ఇప్పుడు ఈ యాప్ కాంట్రవర్సీ ఏదైతే అజయ్ గారు అన్నారో అండ్ సందీప్ దీక్షిత్ గారు అంటున్నారు. సో 2029 ఎలక్షన్స్ వరకైనా అది 1 నేషన్ 1 ఎలక్షన్ దాకా వచ్చినా లేదా నార్మల్ ఎలక్షన్ జరుగుతున్నా కూడా ఇండియా అలయన్స్ ఇంటాక్ట్ గా ఉంటుందా లేదా మనం చూడాలి. ఇటు కేజ్రీవాల్ గారు మాత్రం ఆయనకు ఒక స్ట్రాంగ్ కల్ట్ ఓటర్ బేస్ ఉంది. ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నా, ఆయన జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళ డైరెక్ట్ బెనిఫాక్టర్స్ కేజ్రీవాల్ గారి నుంచి, వాళ్ళ పిల్లల స్కూల్స్ నుంచి వాళ్ళ హెల్త్ వరకు అన్ని ఆయన చూసుకుంటున్నారు. 70% ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు ఆయన 200 యూనిట్స్ పాటు. అదే గవర్నమెంట్ చేస్తుంది. సో వీళ్ళందరూ ఒక స్ట్రాంగ్ ఓటర్ బేస్ లో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి. సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో రిజల్ట్ ఏం రాబోతుందో మనం ఖచ్చితంగా చూడాలి. ఇన్ఫాక్ట్ కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ అయిన ఢిల్లీని దక్కించుకోవడానికి కారణం కూడా ఆయన 2 సైడ్స్ ని ప్లీజ్ చేశారు. ఆయన ఫేమస్ హనుమాన్ చాలీసా వీడియో మనం అందరం చూసే ఉంటాం. శ్రీ గురు చరణ सरोज रज निज मन मुकुर सुधार. అట్ ద సేమ్ టైం మైనారిటీ అపీస్మెంట్ కూడా చేస్తారు ఆయన. సో ఇటు హిందూ ఓటర్స్ నుంచి అటు ముస్లిం ఓటర్స్ వరకు, ఢిల్లీ వరకు మనం చూసుకుంటే, ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు ఆయన కష్టం కూడా సఫలీకృతం అవ్వలేదు. హర్యానాలో మన రిజల్ట్ చూసాం, గోవాలో 2 సీట్లు వచ్చాయి. బట్ ఢిల్లీ వరకు ఆయన ఫాలోయింగ్ ఆయన మెయింటైన్ చేశారు. ఇంత చేసిన ఆయన యమునా నదిలో జరుగుతున్న కాలుష్యం ఏదైతే ఉందో దాని గురించి అడిగితే కొంచెం షేక్ అవుతున్నారు. ఈసారి గెలిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను అంటున్నారు. సో అది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. लेकिन मेरे पास पूरा प्लान है और पैसा है सरकार के पास इसको इम्प्लीमेंट करने का. एक मौका और दीजिए, अगले 5 साल के अंदर इसको मैं जरूर कर दूंगा. బీజేపీకి చాలా సింపుల్. వన్స్ ఇన్ జైల్లోకి వెళ్ళిన తర్వాత గవర్నర్ రూల్స్ పెట్టడం బీజేపీకి చిటికలో పనేది. బట్ అది చేస్తే డెమోక్రసీకి భంగం కలిగినట్టు అవుతుంది, ఇటు కేజ్రీవాల్ గారికి సింపతి వెళ్ళినట్టు అవుతుంది అని చెప్పి అది చేయలేదు. ఎలక్షన్స్ మే బాతేంగే అన్నట్టే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఫ్యూ వీక్స్ ఉంది మనకి రిజల్ట్ తెలిసిపోతుంది. బట్ ఈ ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉండే కాంప్లెక్సిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఢిల్లీ ఎలక్షన్స్ మీద, ఈ పొలిటికల్ బ్యాక్ స్టాబింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆ కుర్చీ ఎక్కి ఎవరు కూర్చుంటారు అనుకుంటున్నారు? అది కూడా నాకు కింద కామెంట్స్ రాయండి. ఐ వాంట్ నో ఫ్రమ్ యూ. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఇక్కడ వరకు మీరు నా వీడియోలో వచ్చారంటే యువర్ స్మార్ట్ అండ్ నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోస్ ద్వారా మీరు మాక్సిమం వాల్యూ పొందుతున్నారు. రోజు ఒక 10-15 నిమిషాలు నాకు ఇచ్చేస్తున్నారు, చాలు. దట్స్ ఇనఫ్. మీ పనులు మీరు చూసుకోండి, నాకు 10 నిమిషాలు ఇవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, మళ్ళీ రేపు కలుసుకుందామా? అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చి మీరు ఇలాంటి వీడియో ఐడియాస్ ఇవ్వచ్చు, లేదా ఇలాంటి వీడియోస్ ఒక షార్ట్ ఫామ్లో మీరు కన్జ్యూమ్ చేద్దాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది పేరు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్గా తమిళనాడులో జరుగుతున్న ఇష్యూ గురించి, అన్నా యూనివర్సిటీ ఇష్యూ. అన్నమలై గారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు చూడాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అండ్ అర్జున్ గారు మ్యాటర్లో డబుల్ ట్యాప్ చేసి జూమ్ ఇన్ చేద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్న ఇష్యూ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above political advantages. Rise above political backstabbing. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.